హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఇక ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన లైఫ్ జర్నీ చూసుకుంటూ మంచిగా మురిసిపోయింది అని చెప్పాలి. ఆ తర్వాత నాగార్జునతో కలిసి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ మరోసారి రమ్య మోక్ష తనదైన శైలిలో రెచ్చిపోయింది. ముఖ్యంగా ముందుగా మాధురితో మాట్లాడుతూ, మాధురి గారు, మీరంటే నాకు వచ్చిన రోజు చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఆ రెస్పెక్ట్ 2-3 రోజుల వరకే ఉంచుకోగలిగారు మీరు. ఎందుకంటే మొదట మీరే అన్నారు, బాండింగ్స్ ఏంటి, బొక్కేంటి, ఇది బిగ్ బాస్ హౌస్ కదా, గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాం కదా అంటూ. కానీ ఆ తర్వాత మీకేమనిపించిందో ఏమిటో కానీ మీరు తనూజ వెంబడి తిరగడం ప్రారంభించేశారు. తనూజ ఎక్కడుంటే అక్కడే తనూజ భజన చేస్తూ ఇంట్లో ఇక ఎవరిని పట్టించుకోవడం లేదు అంటూ మాధురిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. దీంతో మాధురి కూడా రమ్యపై మరోసారి రెచ్చిపోయింది. ఇక్కడ తనూజ భజన చేయడానికి కానీ నీ భజన చేయడానికి కానీ నేను రాలేదు రమ్య, కేవలం ఒక ఫ్రెండ్గా తనూజకి కొంచెం క్లోజ్గా ఉంటూ వస్తున్నాను. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నాకు తనూజ నుంచి వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. అందుకే నేను తనూజతో క్లోజ్గా ఉంటూ వచ్చాను. అంతే తప్ప టాస్కుల్లో ఏమైనా నేను ఫేవర్గా ఉన్నానా, ఇంకేమైనా చేశానా? కేవలం తనూజ ఒక క్లోజ్గా మాట్లాడుతూ కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాడిని, అంతే తప్ప ఇంకేమీ లేదు అంటూ మాధురి తనదైన స్టైల్లో ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ఆ తర్వాత తనూజతో మాట్లాడుతూ, అమ్మ పిల్ల, నువ్వు ఫేక్గా కాకుండా ఇకపైన మంచి గేమ్ ఆడితే చూడాలి అనుకుంటున్నాను. నువ్వు మొత్తం ఫేక్ నటించేస్తున్నావు. అది లోపల ఉన్నప్పుడు గమనించాను, బయట ఉన్నప్పుడు కూడా గమనించాను. బాగా నటించావు, నటిస్తున్నావు కూడా. ఇక నటించింది చాలే, నీ రియల్ ఫేస్ ఏంటో చూపించు, మాస్క్ తొలగించి ఆట ఆడు అంటే తనూజ అస్సలు ఏమాత్రం నోరు కూడా తెరవకుండా ఒక స్మైల్ ఇచ్చి, నీ పని నువ్వు చూసుకోపోవే, ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యావు, అవి చెప్పే కదా ఈ వారం నువ్వు ఎలిమినేట్ అయ్యావు, ఇక నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అన్నట్టుగా ఒకే ఒక స్మైల్తో ఇచ్చి పడేసింది తనూజ. సో మొత్తంగా రమ్య బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి మన తనూజ అలాగే మాధురిపై మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.